ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే బీసీలకు మహిళలకు రిజర్వేషన్ చేయమని 33% మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీలకు కూడా 33% రిజర్వేషన్ చేయమని చెప్పేసి ఇక్కడి నుంచి చట్టం ఇక్కడ ఆమోదించి ఇక్కడి నుంచి జీవో పంపించేయడం జరిగింది. చట్టం చేసి ఇక్కడ డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అప్పుడే ఎక్కడ కూడా వెనకాడలేదు బీసీల పట్ల. కేసీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బీసీలు అభివృద్ధి చేసుకునే దిశగానే అనేక స్కీములు పెట్టారు. ఎక్కడ రైతు బంధు అని మా మేనిఫెస్టోలో ఉందా? కేసీఆర్ గారు మేనిఫెస్టోలో ఉందా? మేనిఫెస్టోలో లేని అనేక రకంగా చేశారు. ఒకటి కూడా మరొకసారి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తేనో ఇక్కడ ఉన్నటువంటి తగ్గిన జనాభాను మళ్ళీ కరెక్ట్గా చూపించి రిపోర్ట్ తయారు చేసుకుంటేనో చేసుకోండి. లేదంటే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ సర్వే చేసి ఇంచు ప్రతి ఒక్క మెంబర్ను లిస్టు బహిర్గతం చేసి ఓపెన్ చేసి మొత్తం కౌంట్ చేసి బీసీలకు పూర్తి న్యాయం అప్పుడు చేస్తారు. ఆ అవకాశం ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు తీసుకుంటారు. ఖచ్చితంగా కూడా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీసీ సర్వే కేసీఆర్ గారే చేస్తారు. మళ్ళీ కేసీఆర్ గారే బీసీలకు న్యాయం చేస్తారు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది మీరు గ్రహించాల్సి వస్తుంది. తప్పకుండా తప్పును సరిదిద్దుకునే అవకాశం మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ మీకు ఇస్తుంది. దాని ప్రజల కోసం తప్పును సరిదిద్దుకొని మళ్ళీ రీసర్వే చేయడంలో ఎలాంటి తప్పు కాదు ఇదని చెప్పేసి నేను మరొకసారి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.